హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ లడ్డు అండి. అదేనండి, కొబ్బరితో మనము కొబ్బరి ఉండలు చేస్తామన్నమాట. పిల్లలు అడిగినప్పుడు బయట స్వీట్ కొనే కంటే మనము హెల్దీగా ఈజీగా ఇంట్లోనే బెల్లం వేసి కొబ్బరి ఉండలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం. కొబ్బరి ఉండలు చేయడం కోసం నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఇదిగో ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అనమాట. ఇవి కొట్టిన తర్వాత కొబ్బరికూర తీసుకుని ఇందులో ఏమేమి వేస్తామో అవన్నీ చూద్దాం. చూడండి, కొట్టిన తర్వాత ఇవి ఎంత దలసరిగా ఉందో గుంజు లోపల. ఇవి ఊరి నుండి తెచ్చినాయి అనమాట, అందుకే ఇంత బాగుంది గుంజు, చాలా దలసరిగా బాగుంది. కూర తీసాక చూద్దామండి. ఇదిగోండి, ఆ 2 కొబ్బరికాయలు నేను కొబ్బరి తురుమాను అనమాట. ఇంత అయ్యింది కూర తీసేసరికి. అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేద్దాం ఇందులోను. కొద్దిగా జీడిపప్పు, కిస్మిస్, అవి చిన్న ముక్కలు చేశాను జీడిపప్పు. ఇవేమో బద్దల్లా ఉంచాను అనమాట, జీడిపప్పు ముక్కలు చేయలేదు. ఇవి కూడా కిస్మిస్. అయితే ఇది బెల్లం తురుమండి. ఇది సరిపోతుంది అనమాట 2 కొబ్బరికాయలకి. నార్మల్గా అందరు తినే స్వీట్కి సరిపోతుంది ఇది. మీరు ఇంకొంచెం స్వీట్ బాగా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను. అయితే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం అనమాట. అందువల్ల దానికోసం నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కొంచెమే చాలండి, డ్రై ఫ్రూట్స్ వేగడం కోసమే అనమాట వేస్తున్నాము. ఇవి ముందుగా జీడిపప్పు వేద్దాము. అవి కొంచెం వేడెక్కాక అప్పుడు కిస్మిస్ వేద్దాం. ఓకే, మాడిపోకుండా చూసుకోండి. కొంచెం కలర్ రానిద్దాం. ఇదిగో చూసారా, జస్ట్ ఇలా ఎగితే సరిపోతుంది అనమాట. ఇవి తీసేద్దాం మనం. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. నెయ్యి అక్కడే ఉంచి, నెయ్యి లేకుండా ఇవి పైన ఇలా తీసేద్దాం. ఆ తర్వాత ఇవి ముక్కలుగా చేసుకున్నాం కదా, ఇవి వేసేసి వేపుదామండి. ఇవి కూడా అలాగే కొంచెం కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. ఇవి కూడా కలర్ వచ్చాయి కదా, ఇవి తీసేద్దాం ఇంకా ప్లేట్లోకి. ఇలా కలర్ వస్తే సరిపోతుందండి. అయితే ఇప్పుడు ఇదే కడాయిలో మనం కొబ్బరికూర వేసేద్దాం. ఈ కొబ్బరికూర అంతా వేసేసి కొంచెం వేగనిద్దామండి. కొద్దిగా అలాగా పచ్చివాసన పోయేలాగా వేగిన తర్వాత ఇందులోనే మనం బెల్లం వేసేస్తే అది దగ్గరికి అవుతుంది అనమాట. ఆ బెల్లం వేడికి పాకం వస్తుంది కదా బెల్లం. కొంచెం వేగనిద్దాం. ఇదిగో 1 మినిట్ వేగింది కొబ్బరికూర దీనికి. ఇప్పుడు మనం ఇందులో బెల్లం తురుము వేసేస్తే వాటర్ వేయక్కర్లేదన్నమాట. ఈ కొబ్బరిలో ఉన్న తడి ఇవి తీసుకుని మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. కొంతమంది అయితే బెల్లం పాకం పెట్టి పాకంలో వేస్తారు. ఇలా కూడా వేయచ్చు, అలా కూడా వేయచ్చు. ఇలా కలుపుతూ ఉంటే అది తడి ఊరిపోతుంది అనమాట, బెల్లం కరిగిపోతుంది ఈ కొబ్బరి తడికి. చూసారా ఎలా దగ్గరికి వచ్చేస్తుందో. ఇలా కలుపుతూ ఉంటే అది బెల్లం కరిగిపోయి ముద్దలాగా దగ్గరికి వస్తుంది. సిమ్లోనే ఉంచండి ఇది కరిగే వరకును, హైలో పెట్టద్దు. కొంచెం అలా 1 మినిట్ కలుపుదామండి. లోపల బెల్లం కరుగుతుంది అన్నమాట. ఇదిగోండి చూద్దాము. ఈ బెల్లం కరిగి ఇదిగో తడిగా అయ్యింది కదా, ఇది కొంచెం దగ్గరికి అయిపోవాలన్నమాట. బెల్లం అంతా మళ్ళీ ఎగిరిపోవాలి, పాకం వచ్చినట్టు దగ్గరికి అయిపోవాలి. అప్పటి వరకు మనం ఇలాగా తిప్పుతూ ఉండాలండి. అయితే ఇందులో మనం కొద్దిగా ఇలాచీ పొడి వేద్దాము, టేస్ట్ బాగుంటుంది. ఇదిగో కొంచెమే, మీ దగ్గర ఇది ఇలాచీ పొడి లేకపోతే ఇలాచీ చెదగొట్టన్నా 2 వేసుకోండి. 2 యాలక్కాయలు చెదగొట్టి వేసేయచ్చు పౌడర్ లేకపోతే. ఇది కొంచెం దగ్గరికి రావాలన్నమాట. కొంచెం ఇది అడుగున తడి ఉంది, ఈ తడి అంతా అయిపోయి ఇది పాకం దగ్గరికి వస్తుంది అనమాట.
చూపిస్తాను మీకు. అది దగ్గరికి వచ్చినప్పుడు అంతవరకు కొంచెం ఇలాగా కలుపుతూ ఉండాలి. సిమ్లోనే ఉంచండి, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. బెల్లం వేసాం కదా, త్వరగా అడుగంటేస్తుంది, మాడిపోతుంది, బాగోదు. అప్పుడు సిమ్లోనే కలుపుతూ ఉంచాలి. ఇదిగోండి ఇలా దగ్గరికి రావాలన్నమాట. మనము ఈ డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఇప్పుడు ముక్కలు చేసుకున్నాం కదా, ఈ ముక్కలు చేసినవి అన్నీ ఇందులోకి వేసేసి కలిపేద్దాం బాగాను. ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా నెయ్యి వేద్దామండి పైన. ఇంకా అయిపోవచ్చింది దగ్గరికి. కొంచెం ఒక స్పూను నెయ్యి వేస్తే బాగుంటుంది టేస్ట్. ఎక్కువ వేయద్దు, ఎందుకంటే కొబ్బరిలోనే ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, మళ్ళీ వెగటొచ్చి తినబుద్ధి కాదు. పైగా మనకి క్యాలరీస్ ఎక్కువైపోతాయి తినడానికి. సో ఒక స్పూన్ చాలు ఫర్ టేస్ట్ అంతే. టేస్టీగా కావాలి కదా మరి మనకి ఏది చేసుకున్నా. ఇది బెల్లమును బట్టి కలర్ ఉంటుందండి. నేను లైట్ కలర్ బెల్లం తీసుకున్నాను, అందువల్ల లైట్ కలర్ ఉంది. మీరు డార్క్ కలర్ బెల్లం తీసుకుంటే ఇంకొంచెం డార్క్గా ఉంటాయి అన్నమాట ఉండలు. ఇది కలరు చేంజ్ అవ్వదు, ఇంకా మనం షుగర్ వేసినట్టుగా ఉంది, ఎందుకంటే బెల్లం లైట్ కలర్ అనమాట, అందువల్ల. ఇంకా 2 minutes అండి, అయిపోవచ్చింది. ఇంకొంచెం దగ్గర పడాలి. ఇది కొంచెం బెల్లము దీనికి గమ్ములాగా అంటుకుంటుంది అనమాట, జిగురుగా, అంటే పాకం వచ్చినట్టు. అంతవరకు మనం ఏగనివ్వాలి కొంచెం. అప్పుడే మనకి ఇవి పాడవకుండా 1 week అలాగా నిల్వ ఉంటాయండి, పాడవు. 2 minutes అలా ఇంకొంచెం ఏగనిద్దామండి. ఇదిగోండి మనం ఇది కలుపుతుంటే కొంచెం టైట్ అయిపోతుంది అనమాట, కలపడం కొంచెం కష్టం అవుతుంది, అలాగే అనిపిస్తుంది. అప్పుడు పాకం వచ్చేసిందండి, ఇది దగ్గరికి అయిపోయింది అనమాట. ఇంతే. ఈ స్టేజ్లో మనం ఆపేసి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత అప్పుడు మనము ఉండలు చుట్టుకోవాలి, లడ్డూలు చేసుకోవాలి, కొబ్బరి ఉండలు. ఇలా బాగా ఏగితే ఇవి నిల్వ ఉంటాయండి, పాడవు. ఈ బెల్లంలో, ఈ బెల్లం పాకంలో బాగా ఏగాలన్నమాట. బెల్లం కరిగిపోయింది, అలాగే పాకం కూడా వచ్చి ఇది కళాయికి అంటుకుంటుంది. కలపడం కొంచెం కష్టంగా ఉంది, టైట్గా పాకం వచ్చేసి. అప్పటి వరకు మనం అలా ఏగనివ్వాలండి. ఇలా ఏగిన తర్వాత ఇంకా ఆపేయడమేనండి. ఆపేసి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకుందామండి, ఉండలు చేద్దాం, చల్లారనిద్దాం. ఇదిగోండి మనం వేపుకున్న ఈ కొబ్బరి తురుము, కొబ్బరి పదార్థము చల్లారిపోయింది. అయితే ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ బాగా కలిపి ఇది గరిటె తీసేసి నేను ఉండలు చేస్తానండి. దీన్ని బాగా ఒకసారి ఇలా కలపాలన్నమాట చేతితోటి. చేతితో బాగా కలుపుకున్న తర్వాత మనం ఉండలు చేయాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అంతా మొత్తం కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోవచ్చండి లడ్డూలు. ఇలాగా మీకు నచ్చిన సైజు చేసుకోండి రౌండ్గా. ఇలా చేసిన తర్వాత దీనికి ఇలా జీడిపప్పు, ఒక కిస్మిస్ ఇలా పెట్టేయాలి, పైన అంటించాలన్నమాట. ఇలా ఊడిపోయి ఎగిరిపోయి వెళ్ళిపోతుంది. ఇదిగోండి పైన ఇది జీడిపప్పు, కిస్మిస్ పక్క పక్కన వచ్చేలాగా ఇలా రౌండ్గా మనం ఉండ చుట్టేసుకుని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలండి. ఇలాగ మొత్తం ఇవన్నీ అయ్యే వరకు కూడా అదేవిధంగా మనకు నచ్చిన సైజులో ఇలాగా నేనైతే చిన్న ఉండలా చేస్తాను. ఇదిగో మనం ముందు కలిపిన చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఈ లోపల ఉంటాయి. ఇది పైకి కనిపించేలాగా పైన ఇలా కనబడేలాగా నొక్కుతామన్నమాట, పైన అద్దుకుంటాము. ఇలా పెట్టేసి ఇలా రౌండ్గా ఉండలు చేసేయడమే అన్నీ కూడా. ఇదిగోండి ఇది ఇలా పైన కనిపించేలాగా, పైన అందంగా కనిపించేలాగా ఇలా పెట్టుకుని ఇలాగా మీకు నచ్చిన సైజులో ఇలా ఉండలు, ఎన్ని ఉండలు వస్తే అన్నీ ఈ విధంగా మొత్తం ఉండలన్నీ చుట్టుకోవాలండి. పైన వంటించాలన్నమాట. అన్నీ చేసాక చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫైనల్గా మన కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయి. ఇందులో మనము షుగర్కి బదులు బెల్లం వేసాం కాబట్టి బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది కూడా మనకి హెల్త్కి మంచిది కదండి. ఇదిగోండి ఫైనల్గా మన కొబ్బరి ఉండలు లేదా కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయండి.
మరి పిల్లలు అడిగినప్పుడు స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు బయట స్వీట్లు కొనే కంటే మనం ఇలా ఇంట్లో చేసుకుంటే ఎంతో ఆరోగ్యానికి మంచిది కదండి. కొబ్బరిలో ఎక్కువ కొవ్వులు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు అన్నీ కూడా ఉంటాయండి. కొబ్బరిలో ఐరన్, కాల్షియము, ఫైబరు, మాంగనీసు, మెగ్నీషియం, పొటాషియము, కాపరు, ఫాస్ఫరస్, సెలీనియము ఇలాగ అనేకమైన ఇతర పోషకాలు ఇందులో ఉంటాయండి. గుడ్ ఫ్యాట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇది మరి బయట స్వీట్ల కంటే ఇంట్లో మనం హెల్తీగా ఇలా ఈ విధంగా చేసుకోవడం మంచిది. ఇది కొత్తగా ఇప్పుడు చేసింది కాదు, పూర్వం ఎప్పటి నుండో చేస్తారు కదండి. మన పూర్వీకుల నుండి కూడా కొబ్బరి ఉండలు చేస్తారు, మన అమ్మమ్మల నుండి కూడాను. ఇది చాలా హెల్తీ అండి. ఓకే, థ్యాంక్ యూ.